చాలా మంది టీనేజర్లు చదువు సోషల్ మీడియా అంటూ బిజీగా గడిపేస్తుంటారు. కానీ ఆ యువకుడు తండ్రి మీద పడిన అప్పుల భారాన్ని ఎలాగైనా తీర్చాలని నిశ్చయించుకున్నాడు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుండటంతో చేతిలో పైసా డబ్బు కూడా లేదు. ఉన్న వల్ల ఆలోచనలే. వాటినే పెట్టుబడిగా పెట్టి స్టార్టప్ ప్రారంభించాడు. ఏడాది తిరగకుండానే 80 లక్షల రూపాయలు సంపాదించాడు. మరి ఆ సక్సెస్ మంత్ర ఏంటో ఐజీ యాక్సిలరేటర్ ఫ్రీడమ్ విత్ ఏఐ స్టార్టప్ల వ్యవస్థాపకుడు అవినాష్ మద మాటల్లోనే తెలుసుకుందాం. బిజినెస్ చేయడానికి పెట్టుబడి కావాలి అనేది ఈ రోజున అవసరం లేదండి. 19 years అప్పుడు నా ఫస్ట్ 6 months లో రూపాయి పెట్టుబడి లేకుండా నా ఫస్ట్ ఇయర్ కంపెనీ అఫీషియల్ రెవెన్యూ 80 lakhs, ₹0 ఇన్వెస్ట్ చేశాను. త్వరలో ప్రపంచాన్ని శాసించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. అయితే వాటిని ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది? ఎందుకంటే మీ కంపెనీ ఫ్రీడమ్ విత్ ఏఐ కాబట్టి ఏ విధంగా దాన్ని అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి? సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ప్లాట్ఫామ్. 2025 కల్లా 85 million అంటే 8,50 లక్షల ఉద్యోగాలు ఏఐ వల్ల పోతున్నాయి అని చెప్పి మనకు ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఇలాగే చాలా పెద్ద కంపెనీ లైక్ గోల్డ్మెన్ సాక్స్ కానీ వీళ్ళు 300 million అంటే 30 కోట్ల ఉద్యోగాలు పోతాయి బై ద ఎండ్ ఆఫ్ 2030 అని వస్తుంది. ఏఐ వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా బట్ దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఓవర్ ద నెక్స్ట్ 10 years ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఎట్లయితే మనకి ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయో, ఇండస్ట్రియల్ రెవల్యూషనైజేషన్ అయినప్పుడు కొన్ని కోట్ల జాబులు పోయాయో, ఏఐ వచ్చినప్పుడు కూడా చాలా జాబులు అయితే పోతాయి. సో ఇలా జాబులు పోతున్నప్పుడు ఎట్లా తీసుకురావాలి అంటే అసలు ఏఐ అంటే ఏంటి, ChatGPT అంటే ఏంటి, దీన్ని నేను ఒక స్టూడెంట్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది, ఆర్ నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్గా బిజినెస్ ఓనర్స్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకొని ఒక మంచి రోజు వారానికి ఒక 2 గంటలు టైం పెట్టుకొని ఏఐ గురించి అప్స్కిల్ చేసుకోకపోతే నెక్స్ట్ 2 years చాలా డేంజరస్ అవబోతుందండి.